అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మటన్ చింత చిగురు కర్రీ అనమాట. ఫస్ట్ అయితే మటన్ కడిగి పక్కన పెట్టుకున్న. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టా. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాను. అవి మంచిగా మొత్తము పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వాటిని అయితే ఫ్రై చేశాను అనమాట. అది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు తిప్పేసి కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను అనమాట. ఈ మటన్ చాలా లేతగా ఉండడం వల్ల నాకు చాలా తొందరగా అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడైతే మటన్ వేసేసాం కదా, ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మటన్ అనేది ఉడికిపోయిన తర్వాత మన స్టార్ డిష్ ఏదైతే ఉందో చింత చిగురు, దాన్ని అయితే ఇలా పేస్ట్ చేశాను. యాక్చువల్గా అంత బాగా పేస్ట్ చేయకూడదంట. మా వారు అంతా చేసేసిన తర్వాత నాకు లాస్ట్లో చెప్పారు అట్లా చేయకూడదని. సో ఇంకా ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి మటన్ అనేది ఉడికిపోయింది, దాంట్లోంచి వాటర్ వచ్చేసినాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు చింత చిగురు అనేది వేసేసాను. ఒకసారి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని లైట్గా దీన్ని కూడా ఉడకబెట్టుకున్నాను. లైక్ చింత చిగురు వేయగానే కొంచెం కర్రీలోకి వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఒకసారి బాగా అంతా ఇది ఉడికిచ్చేస్తుంటే దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేశాను నేను. మీరు స్పైసీనెస్ బట్టి మీరు ఎంత కారం యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఈ లైట్గా కర్రీలోంచి ఆయిల్ అనేది మనకు వస్తున్న టైంలోనే నేను 2 నుంచి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి నేను కుక్కర్ విజిల్ అనేది పెట్టాను. సో నేనైతే హైలో ఒక విజిల్, సిమ్లో ఏమో 2 విజిల్స్ అనేది రానిచ్చానండి. సో విజిల్ అంతా పోయిన తర్వాత వెయిట్ తీసేసి కర్రీ చెక్ చేస్తే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆయిల్ ఎక్కువ ఉందని అయితే అనుకోవద్దు, ఇలాంటి నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఒకసారి నేను అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దాంట్లో కొంచెం గరం మసాలా వేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నానండి. నా కర్రీ అయితే అయిపోయింది. చింత చిగురు మటన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్.